హలో అండి. ఈ కాలం పిల్లలు జొన్నలు తినమంటే తినలేరు, రాగి జావ తాగమంటే తాగలేరు. కానీ దానివల్ల ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, ఎంత హెల్త్ బెనిఫిట్ అనేది మనకి మాత్రమే తెలుసు. సో ప్రతి ఒక్కరికి దోశ అంటే చాలా ఇష్టం. సో దోశ బ్యాటర్లో మనం కనుక ఇవన్నీ మిక్స్ చేస్తే హ్యాపీగా పిల్లలు ఏ కంప్లైంట్ లేకుండా తినేస్తారు. నేను ఒక గ్లాసు రైస్కి పావు కప్పు జొన్నలు, పావు కప్పు పచ్చెనగపప్పు, పావు కప్పు మినపగుండ్లు, మీరు కావాలనుకుంటే పప్పుతో ఉన్న మినపప్పు కూడా తీసుకోవచ్చు. అండ్ పావు కప్పు పెసళ్ళు, పావు కప్పు ఎర్రకందిపప్పు అంటారు కదా, మైసూర్ పప్పు, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడైతే ఆ పిండిని పడతారో జొన్నలు గుర్తుపెట్టుకోండి. జొన్నలు అనేవి ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదు, బయట ఉంచకండి. జొన్న పౌడర్ కలపాలి, జొన్నలు కలపాలనుకుంటే కనుక ఆ రోజు కంప్లీట్ అయ్యేలా చూడండి. అండ్ లేదు అంటే ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్లో మీరు యాడ్ చేస్తే 2 days అలా ఉంటుంది. అండ్ ఈ దోశ బ్యాటర్ని నైట్ నిల్వ చేయాల్సిన అవసరం లేదు పులిసిపోవడానికి. చక్కగా మీరు ఎప్పుడైతే దోశ వేద్దాం అనుకున్నారో ఒక 3-4 hours ముందు పప్పులన్నిటిని నానబెట్టుకోండి. ఎక్సలెంట్గా మీకు మంచి ఫ్లఫీ దోశలు ఈజీగా వచ్చేస్తాయి. టేస్ట్ విషయంలో అయితే కాంప్రమైజ్ లేదు. మనం రెగ్యులర్గా వేసుకున్న దోశల కంటే ఈ దోశల టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా మనం టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ యాడ్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ వల్ల టైం సేవ్ అవుతుంది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మల్టీ ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.